కాదు ఈ కెఫే అండి. ఇది కన్స్ట్రక్ట్ చేయకముందు మనకి సంవత్సరానికి 7 కోట్లు వచ్చేసారు. ఓ అట్లాగా. ఇది కొంచెం మీరు అలా ఉంటుంది ఒక నిమిషం నాకు బ్లాక్ విజువల్ అలా మీరు ఒకసారి చెప్పాల్సింది యూ హ్యావ్ టు క్రియేట్ అ నోట్. ఎంత మనీ వచ్చేది ఇవన్నీ మీరు ఒకసారి అందరికి ఇస్తే అందరూ మాట్లాడదు. It was the most profit-making unit of AP Tourism. హరిత రిసార్ట్స్గా ఉండేదండి. ఇందులో రిసార్ట్స్ ఉండి సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ ₹1 కోటి మేము బకాయి పడ్డాం కరెంట్కి. 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇక్కడ బకాయి పడ్డాం నెలకు ₹1 అంత కరెంట్ ఎందుకు వాడదు? ఎవరు ఉంటారు కదా. ఆన్ చేసి పెట్టాలి. అవునా? నెలక 65 to 70 lakhs. నెలకి 65 to 70 lakhs revenue generation. అంటే ఇదివరకు 60 నుంచి 70 లక్షలు per month ఆదాయం వచ్చేది. 7 to 8 crores yearly income. 7 కోట్లు. ఇప్పుడు కరెంట్కి ఎంత పే చేస్తున్నారు మెయింటెనెన్స్కి? మెయింటెనెన్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు కూడా బకాయి పడ్డాం. అదే అన్నాను. అదే అదే కాదు అలా కాదు. మనం బకాయి కట్టాల్సిన బకాయి ఎంత నెలకి మెయింటెనెన్స్ ఏదో ఉంటుంది కదా. పవర్కి ఒకటే 1 crore ఉంది కదా. పవర్కే ఉంది సార్. కట్టాల్సిన డబ్బు ఇది. మీరు కొంచెం అసెంబ్లీలో ఈ అసెంబ్లీ కొంచెం మన పాడేసరి నుంచి మాట 434 plus 29. అంటే ఇదివరకు ఈ చెట్లు అన్నిటితో పాటు మనం అంటే రిసార్ట్స్ ఉండేవి. 57 rooms ఉండేది సార్. మనకి మొత్తం రాష్ట్రంలో టూరిజంకి వచ్చే సిఆర్జెడ్ ఇచ్చిందా? నేషనల్ లెవెల్ ఇంకా ఉందండి. గ్రీన్ ట్రిబ్యునల్ మోర్ స్ట్రాంగ్ కదా. This particular block, the hill was chiseled to create that artificial vastu. Backside, pond అంటే ప్రకృతి పెట్టుకుంటే ఉన్నది బాగుంటుంది. యాక్చువల్లీ ఇది లేదు సార్. ముందు ఉండేవి రిసార్ట్స్. అసలు ఇక్కడ లేవు. దీని అందమే కొండలు కదా. అది ఒకసారి తీయండి ఎవరన్నా. ఒకసారి పైకి వస్తా కట్టింది. మీరు బిల్డింగ్ మొదటి నుంచి ఉన్నారా? జయ మీ పేరు? మీ పేరు జగదీష్. ఓకే. ఈ ఏసీకి ఏదో స్పెసిఫికేషన్ ఏంటిది? ఏసీకి లైట్ అది లైట్ ఇదేంటిది? మైస్ అంటే నా ఉద్దేశం అవునా? నాట్ జస్ట్ వన్ ప్లేస్ అంటే ఏరియా ఈకో సిస్టమ్. ఏంటి ఇదేంటి? ఇది కూడా పాడైపోద్ది. స్క్రాచెస్ పడిపోయినాయి. పాడైపోయినాయి. మీరు వెంటనే ఈ అసెంబ్లీ సెషన్స్లో కాల్ చేసుకోండి. మీరు ఇంకా దీన్ని వేస్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసారండి మొన్న. అంటే దీన్ని సబ్ కమిటీ కాదు, మీరు ముందు పని చేయించండి. మీరు ఫినిష్ పబ్లిక్ మనీ కదా. ఇంకా మనం వచ్చి
విజువల్ ఎవరు చూపించలేదు ఇప్పుడు దాకా.
వాళ్ళు కూడా రానే ఉన్నారు. అప్పుడు అప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కూడా రాలేదు. రాలేదండి, ఎవ్వరూ చూడలేదండి ఇది.
గురించి మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్. కొంచెం లైట్లు ఆన్ చేయి, బయటకు వెళ్ళి. కౌన్సిలింగ్ పడిపోయింది. ఈ పడిపోయిన ఫోటోలు తీ. ముందుగా సీలింగ్ తీయాలి. ఇలాది అది కింద లో వాళ్ళు ఈ సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. మీరు అక్కడ ఉండండి రావుతున్నా. ఒక నిమిషం ఉండండి అక్కడ. మీరు కొంచెం పక్క వచ్చాను. ఈజీగా కదా, కూర్చున్న వాళ్ళ మీద పడద్దు అది. అది కూడా వచ్చేలా తిని టిల్ట్ చేసి టిల్టప్. ఇట్స్ హై టైమ్ వి షుడ్ టేక్ కేర్. యూ హావ్ టు పుట్ అవర్ ఫుడ్ ఆన్ అంతే. మీరు ఇక్కడ ఉంటే
ఆయన చెప్పండి. డెవలప్ చేసింది 9.88 acres, ఇంక్లూడింగ్ ల్యాండ్స్కేపింగ్, బిల్డింగ్స్ అంతా కూడా 9.88 acres. ఓకే తీసుకో. చెప్పండి. మనకి 9.88 acresలోనే మొత్తం బిల్డింగ్స్ ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా 9.88లో చేసాం సార్. నెక్స్ట్ మనకి సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చింది 7 బిల్డింగ్స్కి ఇచ్చారు సార్. 7 బిల్డింగ్స్ సిఆర్డీఏ ఇచ్చింది. సిఆర్జెడ్ ఇచ్చింది. సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చారు సార్. బట్ మనం కన్స్ట్రక్ట్ చేసింది 4 blocks సార్. విజయనగర, గజపతి, కళింగ అండ్ వెంగి బ్లాక్స్ సార్. ఈ 4 blocks కూడా మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్. విజయనగర బ్లాక్ ఫర్ రెసిడెన్స్ సార్, గజపతి హౌస్ కీపింగ్ అండ్ ఆఫీస్ రూమ్ సార్, కళింగ సిఎంఓ సార్, వెంగి సెక్యూరిటీ పర్పస్ సార్. ఈ 4 blocks మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్ ప్రస్తుతం. టోటల్ ఎక్సెప్ట్ ఎంత ప్లాన్ చేశారు, ఎంత చేశారు ఇప్పుడు? టోటల్ ఇది 4 blocks కలిపి 14,000 square meters సార్. 14,000 square meters. ఎస్ సార్. ఓవరాల్ ఫెసిలిటీస్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్లో ఉన్నాం సార్. ఏమున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? కిందన యాక్చువల్గా సెక్యూరిటీ చెక్ ఉంది సార్. ఫ్రంట్లో సెక్యూరిటీ చెక్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేస్తాం సార్. 300 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ అవుతుంది సార్. 52 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ అవుతుంది. 32 కెపాసిటీ సార్. నెక్స్ట్ సిఎంఓ సార్. సెక్రటరీస్కి వాళ్ళకి 7 rooms ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సార్. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో 5 rooms ఉన్నాయి సార్. బ్లాక్ ఉంటాడు కదా. కాన్ఫరెన్స్ రూమ్స్ 4 ఉంటాయి సార్. కిందన వాటి కెపాసిటీ ఎంత? కాన్ఫరెన్స్ రూమ్ 50 సార్. 50. ఆల్ 50 సార్. 50 ఎన్ని ఉన్నాయి కాన్ఫరెన్స్ రూమ్లో? మొత్తం 4 ఉన్నాయి సార్. 200. గ్రౌండ్ ఫ్లోర్లో 2, ఫస్ట్ ఫ్లోర్లో 2 సార్. ఓకే. కాస్ట్ ఇనిషియల్ అనుకుంది ఎంత ఓవర్ రన్ అయ్యారు మీరు? సార్ ఫేజ్ 1లో 159 crores యాక్చువల్గా మనకు శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, హరిత బిల్డింగ్స్, అవి డిస్మాంట్లింగ్, గ్రౌండ్ లెవెలింగ్, స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి 159.31 crores సార్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 94.49 crores శాంక్షన్ చేశారు సార్. అది 3 blocks సార్. విజయనగర, వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్. మళ్ళీ ఫేజ్ 3లో 112.76 crores శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1, 2, 3 కింద చేశారు సార్. ఫేజ్ 3 అంతా కూడా ఆర్కిటెక్చర్స్. తర్వాత లేపాక్షి నుంచి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఎంత, కంప్లీట్ అయ్యే వరకు ఎంత అయింది? యాక్చువల్గా 92.72 crores సార్. యాక్చువల్గా అది దాని నుంచి 434 కిలో. అవును సార్. యాక్చువల్గా ఫేజ్ 1, 2 కింద 92 crores ఒకటి, 72 crores ఒకటి ఇచ్చారు సార్. దాని నుంచి 451కి వచ్చాం సార్. 92 ఇంక్లూడెడ్ ల్యాండ్ లెవెలింగ్ అంతా సార్. అంతా సార్. అన్నీ కలిపి అంతా సార్. ఇంటీరియర్ కూడా కలిపి అన్ని ఇంటీరియర్ సార్. ఇది ఇంటీరియర్కి ఎక్స్క్లూజివ్గా 32 కోట్లు అయింది. అవును సార్. 397 + 32 టోటల్ 450, 434. అంటే సార్ ఫర్నిచర్కి సెపరేట్ జీవో సార్, ఇంటీరియర్స్ ఫర్నిషింగ్స్కి కూడా సెపరేట్ జీవో సార్. గుర్తుంది. ఇప్పుడు ఈ మిగతా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అవన్నీ ఏంటి, శానిటేషన్ కానివ్వండి, ఎట్లా దాన్ని బిల్డప్ చేశారు ఇక్కడ? సార్ అది తెలియదు. మీకు ట్రాన్స్ఫాల్ డైరెక్ట్గా తీసుకొచ్చి సబ్స్టేషన్స్ పెట్టేసి సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్. 13 crores సెపరేట్ సంబంధం లేదు. లేదు సార్. అది 13 కోట్లు. 13.5 crores సార్. ఎంతండి? 13.5 crores. 13.5. Yes, sir. ఓకే. ఇది వాటర్ అనేది జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్. దానికి మరి ఎంత సపరేట్? 90 lakhs సార్. 120 శాంక్షన్ చేస్తారు జీవీఎంసీ వారికి. 90 lakhs సప్లై సార్. పేమెంట్ ఇది చేయలేదు సార్. జీవీఎంసీ వారికి 1 crore. ఈ ఈపీడీసీ 14 crores, 13.1 crores పేమెంట్ చేయలేదు సార్. ఇది మీ ఎస్టీపీకి దానికి నిర్మాణం అవన్నీ ఫేజ్ 2లో సెపరేట్ ఇవ్వండి సార్. సో 397 + 32.
వన్యజంతువులు కాన్ఫరెన్స్ స్టేడియంకి చికెన్ యూనివర్సిటీ స్టేట్ కేసెస్ కలిపి 16.82 crores ఖర్చు పెట్టారుగా 10.4 crores బిల్ పేమెంట్ చేశాం మేము బిల్ పేమెంట్ చేశాం. ఇదంతా 32 crores వచ్చేసింది అంతే కదండి. ఇప్పుడు మన పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయండి? పెండింగ్ బిల్స్ మరి 89 crores ఉంటాం. 40 crores బీమా ఇస్తారు. నెక్స్ట్ 89 crores పేమెంట్ అన్ని డిపార్ట్మెంట్ కలిపి రిటర్న్ ఇస్తారు. అదే 84 89.56 హార్టికల్చర్ సపరేట్గా పెట్టారు. అదంతా బడ్జెట్ అది 9 crores సెపరేట్ జియో సార్. 9 crores. 9 crores. కంప్లైంట్ చేశారు కూర్చోపెట్టి కూర్చొని తీసుకొచ్చి సో 92.72 crores ఇనిషియల్ శాంక్షన్ చేసి ముందుకెళ్దాల్సిన ప్రాజెక్టు చివరికి 453 కోట్లు. Total land area here is 69 acres, sir, of which they have used 9.88 acres. మిగతా రిమైనింగ్ ల్యాండ్ కూర్చోండి జగదీష్ కూర్చోండి. ఇనిషియల్ ఎస్టిమేషన్ 92.72, sir, initial. ల్యాండ్స్ 92.7. Yes, sir. Final, by the time we are sitting today, it's 453 crores. Cost overrun and the equipment. అనేక శాఖల దగ్గర నుంచి సపరేట్గా డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే ట్రాన్స్కో కానివ్వండి, అగ్రికల్చర్, ట్రాన్స్కో, జీవీఎంసీ నుంచి వాటర్, ట్రాన్స్కో, జీవీఎంసీ, హార్టికల్చర్, టూరిజం డిపార్ట్మెంట్. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారండి ఇది? డిఈసి అంటే అదేమి టెండర్లో ఫైనల్ చేశారా ఆ ఏజెన్సీని? ఎవరో రాజు గారు కదా, గుప్తా, హైదరాబాద్ బేస్డా? సో మీ అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు ఈ రుషికొండ పర్యావరణం గురించి, ఇక్కడ జరుగుతున్న ఈ కట్టడల గురించి చాలా స్పెసిఫిక్గా మనం జనసేన నుంచి అప్పుడు టేకప్ చేసాం. 2-3 సార్లు ఇక్కడ రావాలని ప్రయత్నం చేసినా కూడా అడ్డుకుని రానివ్వలేదు, అసలు ఆ రోడ్డు మీదకి రానివ్వలేదు ఒక రోజు అయితే. జనసేన పార్టీ నుంచి మనం చేసిన పోరాటం అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాబినెట్లో కూడా అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా తొందరగా దీని మీద నిర్ణయం తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి, ఈ ఆస్తిని మనం ఉపయోగించాలనే దానిపైన అనేక సందర్భాల్లో మాట్లాడారు. సో మీ అందరికీ ఈరోజు చూశారు మీరు ఇక్కడ జరిగిన విధానం. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి కోరిన కాన్సెప్ట్లో ఇంత నిర్మాణం జరగడం అనేది ప్రస్తుతం అయితే ఇది మన ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి పర్యవేక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దుర్గేష్ గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? అంటే బేసిక్గా 69 acres, 7 blocks. కానీ 4 blocks అదే 7 blocks. నాకు చెప్పండి, ఇప్పుడు ఇనీషియల్ ఎస్టిమేషన్ అంటే 7 బ్లాకులు కలిపి 92 కోట్ల ఫేజ్ 1 కింద 92 crores సార్, ఫేజ్ 2 కింద 72 crores అంతే. ఓవరాల్ 164 crores శాంక్షన్ అయింది సార్. ఫేజ్ 1, ఫేజ్ 2 ఎంత? 72 సార్. ఫేజ్ 2 ఏంటమ్మా? స్ట్రక్చర్స్ అన్నీ కూడా అందులో అంటే ఆ మిగతా 3 బిల్డింగ్లు. ఓవరాల్గా 7 blocks మనకి క్లియరెన్స్ ఉంది సార్. బట్ మనం సో టోటల్ ఎంత? 92 ఎంత? 164. 92 ప్లస్ 72 164. కాకపోతే అదేమో 7 blocks. అదే 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 అన్న, అంటే కూర్చోండి. అంటే నేను అడిగేది 164 crores ఇన్ టోటల్, ఇది ఫర్ 7 blocks. కానీ కన్స్ట్రక్ట్ చేసిన 4టికే 453 కోట్లు అయింది. ఓకే, దేనివల్ల ఖర్చు పెరిగిందంటారు? ఇప్పుడు మీరు ఈ అంటే నేను బిల్డింగ్లు మార్చారా, హైట్ పెంచారా, సైజు దేనివల్ల పెరిగింది? ఎస్టిమేషన్ అండ్ రీజన్స్ ఉన్నాయా?
G+1 ఫస్ట్ నుంచి G+1 ఇచ్చేస్తాం. సో హైట్ పెరగల. ఫస్ట్ యాక్చువల్గా మనం శాంక్షన్ చేసేటప్పుడు అందులో ఫర్నిచర్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ ఈ ఐటమ్స్ ఏవి కూడా లేవు సార్. ఓకే, శాంక్షన్ చేసేటప్పుడు లేపాక్షి వాళ్ళండి ఫర్నిచర్ అంతా. లేపాక్షి అంటే లేపాక్షి త్రూ లేపాక్షి ఇట్ హ్యాపెన్ అంతే కదా, త్రూ లేపాక్షి. ఆల్ ఇంటీరియర్ వర్క్ అండి లేపాక్షి ద్వారా ఒకటి ఫర్నిచర్ అయినా ఓన్లీ ఫర్నిచర్ అది ఎంత టోటల్? 10 crores. 10 crores. దట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ 32 crores అండి. అది విత్ ఇన్ దట్. ఇప్పుడు 453 కోట్లు ఇది ఉందా? అవును సార్. సో ఈ 10 కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్ దాంట్లో 92 కోట్లు ఉందా మీరు చెప్పినట్టుగా? అది లేదు. ఫర్నిచర్ అది అలగ్ బడ్జెటా, సపరేట్ బడ్జెట్? ఓకే, 69 crores 7 blocks. అంటే చాలాసార్లు యాజ్ అ మనం కూర్చొని మనం వదిలేస్తున్నాం యాజ్ అన్ అలయన్స్ పార్ట్నర్. దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. తిరిగాము ఇక్కడ అని మీరు చూశారు. అంటే మనం 453 కోట్లు పెట్టేస్తే పిచ్చులు ఊడిపోతున్నాయి. ఒకటి మనం చూడాల్సింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది, అది పక్కన పెడితే అది ఒక సపరేట్ టాపిక్. ఒకసారి ఒక ఇంజనీర్ చేత మన క్వాలిటీ కంట్రోల్ ఒకసారి సేఫ్టీ ఆడిట్ ఒకసారి చేయించాలి. అంటే ఏం లేదు, ఇందాక మనం చూస్తే ఇది సీఎంఓ బ్లాక్ అంటున్నాం కదా, ఆఫీసులో పెచ్చులు పడిపోయినాయి అని ఇలా కూర్చుంటే ఇది పడిపోయింది అనుకోండి. అది ఒక సబ్స్టాండర్డ్ ఏదైనా ఉందా లేదా అనేది ఒక సేఫ్టీ ఆడిట్ అయితే జరగాలి. సో దాంతోపాటు చేయాల్సింది ఇక మెయింటైన్ చేయలేము. ఒకటి ఎంత అన్నారు, మన ఆన్ యావరేజ్ 1 crore కడుతున్నామండి, 70 లక్షల నెలకి. 15 lakhs పవర్ సప్లై. ఎంత సార్? 15 lakhs వరకు పవర్ సప్లై ఖర్చు మనకి అవుతుంది పర్ మంత్. per month సార్. అంటే ఇప్పుడు దాకా 1 crore వరకు కరెంట్ బిల్ సప్లై. అంటే ఆల్మోస్ట్ దాదాపు ఒక 1.5 కోటి కరెంట్ బిల్ అవుతుందిగా యానం. ఓకే, ఇంకొక చిన్న విషయం, ఎర్త్ వర్క్ 92 crores ఎర్త్ వర్క్ డిస్మాంటిల్ చేశారు కదా, ఎంత ఎర్త్ కట్ చేయడానికి ఎంత క్యూబిక్ మీటర్? యాక్చువల్గా మనం చేసింది 8,48,000. అది ఎక్కడే చేశారు? అంతా టూరిజం ప్లేస్లోనే వేసాం సార్. టూరిజం ల్యాండ్స్లోనే అది బయట చాలా ప్రైవేట్ ప్లేసెస్లో కూడా చేశారు. ఎంత ఎంత లెంత్ అన్నది ఎర్త్ యాక్చువల్గా మనం నెట్వర్క్ చేసినాక ఓకే ఓకే ఆ మెటీరియల్ తీసా, ఎర్త్ వర్క్ తీసాం. ఎంత ఎంత కాంట్రాక్ట్ అది? 92 crores. ఫస్ట్ 92 crores చెప్తున్నారు కదా, ఎర్త్ వర్క్ డిస్మాంటిల్ ఆఫ్ ఓల్డ్ బ్రిడ్జ్ స్ట్రక్చర్స్ వాటికే 92 crores. అది 8,48,000 క్యూబిక్ మీటర్. ఆ 8,48,000 క్యూబిక్ మీటర్ కూడా వితౌట్ పర్మిషన్ టూరిజం దాంట్లో వేసారంటున్నారు. అది చెక్ చేస్తే నాట్ ఈవెన్ 4 lakhs వేసి ఉంటారు, 4.5 lakhs పైన అమ్మేస్తున్నారు కాంట్రాక్ట్. యాక్చువల్గా ఏపీ టూరిజం ల్యాండ్స్లో మనం వర్క్ చేస్తాం సార్. నెక్స్ట్ మాకు ఏపీ ల్యాండ్స్ ఎక్కడ లేకపోతే కలెక్టర్ గారు ఏపీ దాని డబ్బులు 4.5 లక్షలు 5 లక్షలు అంటే నాకు తెలియదు, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. దాని డబ్బులు ఎక్కడ? ఇందులో సైట్ లెవెలింగ్ అంతా కూడా 4.5 లక్షలు ప్రైవేట్ ప్లేసెస్ లాగా ఆయన అడిగితే అండర్స్టూడ్ కదా. ఆయనకి సంబంధం ఉంటుంది, ఆయన ఇన్స్ట్రక్షన్స్. సో ఓకే, అంటే మీరు అన్నారు ఏంటి జగదీష్ గారు, 8.48 lakh క్యూబిక్ ఏంటిది మట్టి తీశారు. దీన్ని ఎక్కడ డంప్ చేశారు? డిఫరెంట్ టూరిజం స్పాట్స్లో డంప్ చేశారు. ఓకే, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కూర్చో, ఆఫీషియల్స్ పంపించేసి. మీరు కొంచెం బయట థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్.
ఇస్తాను. ఒక్క నిమిషం మీరు అక్కడే ఉండండి, మీరు హ్యావ్ ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫ్ అటు సైడ్ నుంచి మీరు అక్కడ మీరు కూడా మీరు కూర్చుంటే ఇక్కడ వచ్చేస్తారు. ఇటు నుంచి తీసుకో. ప్యాలెస్ దీనికోసం ఒక 69 ఎకరాల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మోర్ ఆఫ్ ముఖ్యమంత్రి తాలూకు కార్యాలయం, గత ప్రభుత్వం చేసిన ముఖ్యమంత్రి గారి కార్యాలయం. వాళ్ళు దీనికోసం అసలు ఎంత బడ్జెట్ పెట్టారో అని అనటానికి ఫేజ్ 1 7 బ్లాక్స్కి, డిఫరెంట్ బ్లాక్స్ 7 బ్లాక్స్కి కలిపి వాళ్ళు పెట్టిన మొదటి బడ్జెట్ ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపితే ఫస్ట్ ఫేజ్లో 92.7 కోట్లు ఫేజ్ 1, ఫేజ్ 2 ఖర్చు 72 కోట్లు. సో ఈ రెండు కలిపితే వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 164 కోట్ల రూపాయలు. 7 blocks. అసలు యాక్చువల్గా ఆర్డర్ ఏమి ఇచ్చారంటే, కట్టుకుందేమో వాళ్ళు పర్సనల్ దీనికి వాళ్ళు చేసింది ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ ఎట్ రిషికొండ రిసార్ట్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అండ్ ఇది పచ్చాబం. సో దే హ్యావ్ లైట్ టు ద పీపుల్. రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ అంటే ఉన్నదాన్ని పెచ్చులు తీసి రెనోవేషన్ అంటాం తప్ప మొత్తం కట్టేసి కొత్త బ్లాగులు క్రియేట్ చేసి దాన్ని అనం. ఒకవేళ చేస్తే ఏం చేయాలి? ఇది ఎక్కడా కూడా ఇదివరకు ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇదివరకు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చేది. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ని ఓకే మళ్ళీ అదనంగా కొండ తొలిచారు. అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని బ్యారన్ ల్యాండ్లో కట్టిన ఓల్డ్ రిసార్ట్స్. సో టూరిజం మినిస్ట్రీకి, టూరిజం శాఖకి 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే ₹1 కోటి పైన కట్టాల్సింది బకాయిలు. ఏదైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే అది ఈవెన్చువల్గా గవర్నమెంట్ లాస్. సో ఇలా దానికి తోడు 453 కోట్లు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనం అందరం చూసాం. లాస్ట్ 1 ఇయర్గా బయటకు వచ్చాం, లోపల తిరిగాం. అంటే ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని బాత్రూమ్లు పెట్టారు, ఎంత ఖరీదు పెట్టారు, ఇవన్నీ మనందరికీ తెలుస్తుంది. అంటే ఎంటైర్ ఇండియన్ పబ్లిక్కి కూడా వెళ్ళింది ఇది మేజర్లీ. ఇది ఇప్పుడు దాని మీద ఇంకా మనం ఎన్ని మాట్లాడుకొని ఇది రిషికొండ ప్యాలెస్ ఇది ఏంటంటే ప్యూర్లీ ఇట్స్ అబ్సల్యూట్ లైఫ్. వెరీ సింపుల్. ఇన్ షార్ట్ చెప్పాలంటే 164 కోట్లతోటి 2 ఫేజులు చొప్పున ఇది రీడెవలప్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసార్ట్ అని స్టార్ట్ చేసి దాన్ని మొత్తం కూలగొట్టి 8.48 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేసి అది దాంట్లో కూడా డబ్బులు చేసుకున్నారు. అది ఇంక మనం అది పట్టుకోలేము. అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ టూరిజం ప్లేస్ చేశారు, ఎక్కడ మట్టి అది అమ్మేసుకున్నారు. అది సో ఇంకా అది అదొక సపరేట్ ఇది దాదాపు అది ఎంత వర్త్ ఉంటుందో నాకు తెలియదు. దాని మీద ఒక అసెస్మెంట్ జరగాలి.
ఇది కాకుండా ట్రాన్స్కో, జీవీఎంసీ, హార్టికల్చరు, టూరిజము, ఫర్నిచర్ అంతా త్రూ లేపాక్షి ద్వారా బిల్ రేస్ చేయబడింది. ఎక్కడ కూడా వాళ్ళు అసలు లేపాక్షిలో ఫర్నిచర్ డిజైనింగ్ లేదు. దెన్ హౌ ద హెల్ దే కెన్ గెట్ ఇట్ టు రేస్ ద బిల్ త్రూ లేపాక్షి. అంటే వాళ్ళు మియర్గా ఒక కాండ్యూట్లో పనిచేశారు అంతే, ఒక ఏజెన్సీ లాగా. ఇమీడియట్ కొంచెం క్వశ్చన్స్ ఉండవని ఇది ఒకటి. దీంతో ఇంటీరియర్ డెకరేషన్కి కానీ వీటికి 35 కోట్లు ఖర్చు చేశారు. 85 రకాల మొక్కలు ఇక్కడ ఏంటంటే చాలా అప్పుడు మీరంతా మనం చేసినప్పుడు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా కేసు ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉంది ఇంకా. సో దాంట్లో ఫ్లోరా అండ్ ఫానా ఓకే, ఇప్పుడు ఆ డ్యామేజ్ జరిగిపోయింది. ఇట్ కెనాట్ బి అండన్, దట్ ఇస్ సెపరేట్ కేసు ఆల్ టుగెదర్. 7 బ్లాక్స్లో 20,000 చదరపు మీటర్లు అంటే ఒక్కొక్క బ్లాకే 40,000 40,000 స్క్వేర్ ఫీట్ ఈచ్ బ్లాక్. సో 20,000 చదరపు అడుగులు కాదు, 20,000 చదరపు మీటర్లు. సో ఈ అన్నిటిని కలిపి 9.88 ఎకరాల రిషికొండ మీద నిర్మించారు. దీన్ని సిఆర్జెడ్ రూల్స్ వైలేట్ చేశారు. అనుమతులు మించి కొండను దెబ్బేశారు. పర్యావరణం కూడా చాలా దారుణంగా దెబ్బతింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు. కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇంతకుముందు పడగొట్టిన హారికా హోటల్ స్థలంలోనే మాత్రమే నిర్మించమని చెప్పారు. వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని చెప్పలేదు. సుప్రీంకోర్టు ఇస్ వెరీ క్లియర్, బట్ దాన్ని వైలేట్ చేశారు. గొడవ హైకోర్టుకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, గవర్నమెంట్ ఫండ్స్ని ఇక్కడ జరిగిన నష్టాన్ని, అతిక్రమణని, పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయమని ఆదించింది హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు. దీనికి ఎక్స్పర్ట్స్ బృందాలు వచ్చినాయి, విచారణ చేశారు, వైలేషన్స్, అతిక్రమణలు అన్నిటినీ ధృవీకరించారు. అండ్ ఫైనల్ తీర్పు ఇప్పుడు పెండింగ్లో ఉంది. జస్ట్ బిల్డింగ్ కోర్సులకి 9 కోట్లు కట్టుకొని ఇది టూరిజం బిల్డింగ్ లాగే పెట్టారు. అంటే టూరిజం బిల్డింగ్కి ఎక్కడ కూడా అలాంటప్పుడు మన ప్రతి ఊరు ఇలా కట్టాలి. రియల్లీ దర్ ఇంటెన్షన్ ఈజ్ ట్రూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్ అంటే మనకి వైజాగ్ కానీ ఉత్తరాంధ్రలో ఏ మూల ఉన్నా, రాయలసీమ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే క్వాలిటీతో కట్టాలి. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇట్స్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ అ డిసెప్టివ్ నేచర్. ఇది ఇట్స్ ఆబ్వియస్. దాని గురించి మనం ఇంకా దాని నుంచి మాట్లాడాల్సింది, డిఫెండ్ చేయాల్సింది, దాన్ని సర్దాల్సింది ఇట్స్ ఆన్ ఆబ్వియస్ ట్రూత్. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. 7 కోట్ల ఆదాయం వచ్చేది పోయింది, పర్యావరణం దెబ్బతింది. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ 7 బ్లాకులు మిగిలినాయి. 7 బ్లాకుల్లో అసలు ఎంటైర్ 164 కోట్లు 2 ఫేజుల కింద 7 బ్లాక్స్, 7 బ్లాక్స్. కానీ కట్టింది 4 బ్లాకులే, దానికే 354 కోట్లు లేదంటే ఇంక మిగతా 3 బ్లాకులు ఇంకా దేనికే ఉండి ఉంటుంది వాళ్ళకి. మేబీ దట్ కుడ్ హావ్ బీన్ గివెన్ అనదర్ 200 crores. అంటే దాదాపు వాళ్ళు ఒక 650-750 కోట్లు వాళ్ళ కూర్చోవడానికి, లేదంటే వాళ్ళు ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ. నేను ఆ రట్లోకి, ఆ మర్క్లోకి నేను దిగట్లేదు, ఆ చెత్తలో. ఇప్పుడు మన యాజ్ ఎ బాధ్యత గల మనం శాసనసభ్యులుగా అండ్ యాజ్ ద జనసేన పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు, ఇది మనం దీని మీద ఒక కాల్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎక్కడో దూరం కూర్చొని మంగళగిరి కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవం. ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణ ఉంది, మనం వెళ్ళి చూస్తే వచ్చే పాలసీ వేరు, దాని నుంచి ఏం పుడతాం అని తెలుసు. అలాగే మనం అక్కడ అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లో మనం ప్రస్తావించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది వెంటనే ఏదో చేయాలి, నష్టపడిపోతుందని చాలా ఆయన కన్సర్న్ కూడా ఏముందంటే పాడైపోతుంది అనేది. ఆయనకి కన్స్ట్రక్షన్ ఇలాంటి నిర్మాణాలు ఆయన పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయనకున్న అనుభవం ఇది ఆయనకు చాలా కన్సర్న్ చేస్తాం. బట్ మనం ఒక నిర్ణయం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద ఒక రెజల్యూషన్ మనం తీసుకోవాలి.
ఒక్కటి ఏంటంటే ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్. అంటే మీరు ఇదివరకు 7 కోట్ల, వెరీ సింపుల్. దీనికి మనం ఆదాయం చెప్పాల్సిందే. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ ఇది. దీనిని 450 కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక 700 కోట్ల ఆదాయం వచ్చేలా ఉండాలి. అంతే కదా? నేను కోటికి 100%, 200% అడగట్లేదు, కానీ 453 కోట్లు అంత వర్త్. దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక 50 కోట్లు అంత పెట్టుబడి పెడితే ఎలా చేయాలని నాకు నిజంగా ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా చిన్న దుర్గేష్ గారితో మాట్లాడుతుంటే చాలాసార్లు క్యాబినెట్లు ప్రస్తావించారు, మనోహర్ సార్ ప్రస్తావించారు. అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయ మార్గం. నేనైతే ఇంకొంచెం ఎక్స్టెండల్ కూడా చెప్పాను. అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్లెస్ మేకింగ్ ఇది ప్రపోజల్ చెప్తే దాన్ని స్కటిల్ చేశాను. అది ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లో ఏంటంటే ఇట్స్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ. ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ యాజ్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఉండిపోవాలి. ఇంకా దీన్ని ఇమ్మడాలు పెట్టగలరు. ఇది ప్రైమ్ ప్రాపర్టీ. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనఖాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలాగ ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి. తద్వారా ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు చేసినా సంక్షేమ కార్యక్రమాలు చేసినా మనీ అనేది ఉండాలి. మనీ రేసింగ్కి ఇదొక వీళ్ళు డ్యామేజ్ చేశారు. ఇంక వీళ్ళని పొలిటికల్గా వీళ్ళు చేసింది ఏంటనేది అది సపరేట్ సభలో మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది. దిస్ షుడ్ బికమ్ అంటే ఇది ఒక ఆదాయాన్ని సమకూర్చే ఇదో మన ఈ ఎంటైర్ కాంప్లెక్స్. దెన్ ఇస్ కన్ఫైన్డ్ టూరిజం. సో యాజ్ ఎ పార్టీగా నా మనోహర్ సార్తో మాట్లాడుతున్నాను, మన కొంతాల గారితో మాట్లాడుతున్నాం, దుర్గేష్ గారితో మాట్లాడాం, ఒకరిద్దరు ఇంక్లూడింగ్ అంజుబాబు గారి అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి? ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మొత్తం పెచ్చులు ఊడిపోతుంది. కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి. అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్స్ అంటే 1 నెల నాకు ఎంత టైం పడుతుందో ఇది కనీసం కొన్ని అది ఎంత ఇప్పుడు నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ. లేదంటే ఇందాక మైస్ అన్నారు. మైస్ అంటే చెప్పడం సార్. మైస్ అంటే మీటింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ఎగ్జిబిషన్స్, కాన్ఫరెన్సెస్, ఈ 4 ఉన్నటువంటి MICE మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఈ యాక్రోనిమ్ మీద మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్. ఇందాక నాకు కొత్త టర్మ్ ఇది. నాకు మనోహర్ గారితో మాట్లాడుతుంటే దుబాయ్ ఈస్ మైస్ డెస్టినేషన్. సో అట్లాగే వైజాగ్ హ్యాస్ బికమ్ వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చేయాలి అంటే ఈ ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది. అందుకని మన ప్రపోజల్ యాజ్ ఎ జనసేన పార్టీ లెజిస్లేటివ్ కూర్చొని వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్. వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ దీన్ని వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ కాల్. ఇంకా మనం కుటుంబ ప్రభుత్వంలోనే మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరఫున సమర్పించాలి. దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గాలు ఇంక డిలే చేయకూడదు. ఎందుకంటే ఆయనకి ఇంత పెద్ద శాఖలో మన కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన అడిగేది కూడా ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతాడు. అని కూర్చోబెట్టి ఎంతసేపు నా నిర్ణయాల మీద కూర్చోబెట్టి ప్రతిదీ నేను ఎక్కడ చేస్తాను ఇది అనే కూర్చోబెట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే కూటమి భాగస్వామ్యాన్ని కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కూడా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్ని కూడా మీరు ఎంతసేపు మీరు అడగడం కాదు, మీరు ఏం సలహాలు ఇవ్వండి. సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ సలహా కానీ ఏంటంటే ఇది 450 కోట్లు పెట్టాం. కనీసం చిన్నగా ఆలోచించద్దు. 453 కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించదు. ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద 453 కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని ఎతకారు. అది నా ఫస్ట్ థాట్. దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీగానే ఉన్నది. ఇట్ షుడ్ రిమైన్ అది టూరిజంకి ఆదాయం కాదు. టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నారు.
అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏ లేదు, ముందు కాల్ ఫర్ కాంట్రాక్ట్, ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి. ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్గా కావాలి. ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అందరూ రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ ఇన్సెంటివ్స్ ఓకే ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ ఓకే మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్. ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్గా చేద్దాం ఈ కాంప్లెక్స్ని. దిస్ షుడ్ బి అవర్ ప్రపోజల్. సో మీరు దీన్ని హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ మీరు ఒకసారి ఒక రెజల్యూషన్గా మీరు చెప్తే. జనసేన లెజిస్లేచర్ విభాగం నుంచి మన అధ్యక్షులుగా చెప్పిన సూచనలు, అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం, అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకులపైన కార్యకర్తలపైన, చివరికి ప్రెసిడెంట్ గారు ఒక రోజు వచ్చి సరదాగా టీ తాగుదాం, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం అనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకొని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు. సో ఈరోజు మనందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చుని మనం ఇదే విషయఖండలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి, ఇది మన బాధ్యత. స్టేట్ యాసెట్ ఇది. అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. రాబోయే క్యాబినెట్ సమావేశంలో దుర్గేష్ గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ ప్రవేశపెడితే ఇమ్మీడియట్గా ఏదో ఒక నిర్ణయం తీసుకుని, ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి. ఎందుకంటే బాగా చెడిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా 2-3 చూపించారు ఎక్కడైతే కూలిపోయినాయో, అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదం అయింది అందులో. సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్, సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి. చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు. డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది. సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి, వెడ్డింగ్స్కి, వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వైజాగ్ని ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మార్చగలిగే అవకాశం దీని ద్వారా కూడా మనం తీసుకెళ్ళచ్చు. సో వీల్ ఆల్ మేక్ ఎ రెజల్యూషన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. We'll request the tourism minister to move the proposal in the government and immediately take the necessary steps under the guidance of our Deputy Chief Minister and CM గారు. ఇంకా ఢిల్లీ ప్రగతి మీద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్, కన్వెన్షన్స్, కమ్యూనికేషన్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి ఒకటే ఆంధ్రలో ప్రగతి మీద. అదే సైన్స్ మ్యూజియం అనేసి వెస్ట్ బెంగాల్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజియంస్ అండ్ సైన్స్ మ్యూజియంస్ అది. అందులో ప్లానటేరియం ఇవన్నీ కూడా పెట్టి పిల్లలు అందరూ కూడా వచ్చి చూసుకొని, మన స్టేట్లో ప్లానటేరియం ఎక్కడ లేవండి, ఒక హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు ఎక్కడ లేదు. సైన్స్ మ్యూజియం కింద కూడా పెడితే లేటెస్ట్ సైన్స్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఇన్కమ్ కూడా బాగా జనరేట్. అండ్ మనకి అంటే మేజర్లీ సార్ ఇంత ఇన్వెస్ట్మెంట్కి ఫుట్ఫాల్ కంటే కూడా 10 మంది వచ్చినా ఒక ఎక్కువ ఆదాయం వచ్చేది కాదు. ఫుట్ఫాల్ అంటే మనం అందుకని ఒకసారి మీరు అన్నీ ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసి, అంటే నా ఉద్దేశం ఏముందంటే ఒక ప్రైవేట్ పెట్టుబడిదారుడు 453 కోట్లు పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం చేయాలని ప్రయత్నం చేస్తాడు, దానికి రెలవెంట్గా ఎత్తుదాం, నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పర్స్పెక్టివ్. సో అది ఒకసారి మీరు మద్దతు తెలపాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. మైస్ పెట్టినప్పుడు ఇంకా పక్కన ప్లేస్ కూడా పెట్టచ్చండి. మైస్ పెడితే ఆటోమేటిక్గా ఫోటోస్ వస్తాయి. ప్రపోజల్ మూవ్ చేసాను సార్. అలాగే మనం విల్ మూవ్ ఆన్ టు ద సార్ ఒకసారి ప్రపోజల్ మూవ్ చేస్తాం అంతే కదా. డ్రాఫ్ట్ చే విధంగా మధ్యాహ్నం మనం చేసుకుందాం. మధ్యాహ్నం పెట్టుకున్నాం, రిలీజ్ చేసాం. చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.